నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్ మీదుగా యాదగిరిగుట్ట వరకు ఈ బస్ సర్వీసు కొనసాగుతుంది. ఈ సందర్భంగా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తి, ఆరెగూడెం, వెల్దుర్తి గ్రామాల్లో బస్సుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. బస్సుకు పూజలు నిర్వహించి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. వెల్దుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు యాదగిరిగుట్టకు వెళ్లేందుకు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆవుల రాజిరెడ్డి తెలిపారు. యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులతో పాటు వృద్ధులు, మహిళలు, సాధారణ ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలకు అవసరమైన చోట రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నేరుగా బస్ సౌకర్యం అందుబాటులోకి రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వీస్తో పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈరోజు మన వెల్దుర్తి మండలం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన వెల్దుర్తి బిడ్డ చాలా సీనియరు, అన్ని రంగాల్లో నిష్ణాతుడు. రాఘవేంద్రరావు గారికి మన ప్రాంతం నుండి మరి యాదాద్రి దేవస్థానం బోర్డు సభ్యునిగా మెంబర్గా నియమించినందుకు ప్రత్యేకంగా తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తను అయిందో కాలేదో అప్పుడే మన ప్రాంతం నుండి మరి నర్సాపూర్ నుంచి మంగళపర్తి, వెల్దుర్తి, తూప్రాన్, గజ్వేల్ ద్వారా యాదాద్రికి రోజు ఒక బస్సును మరి ఈరోజే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కృషి చేసినందుకు రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. మన ప్రాంతం నుండి మరి తన సేవలు ఈ ప్రాంతంలో మరి ఆ భగవంతుని నరసింహస్వామి కృపతోని ఇంకా విస్తరించాలని, మన ప్రాంతం కూడా అన్ని రంగాల్లో మరి పైకి రావాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ మరొక్కసారి రాఘవేంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.